ఆలయంలోకి వెళ్ళే ముందే ఇక్కడ పెద్ద పెద్ద నిర్మాణాలు ఉంటాయి. ఇక్కడ ఆ రోజుల్లో గుర్రాల సంత జరిగేదట. అంటే గుర్రాలను అమ్మేవాళ్ళు. రకరకాల దేశాల నుండి రకరకాలైనటువంటి మంచి జాతి గుర్రాలను తీసుకొచ్చి ఇక్కడ అమ్మి వారికి కావాల్సినటువంటి వజ్రాలు కానీ బంగారం కానీ తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళట. ఈ రాజగోపురం నీడే మనకు గర్భగుడి వెనకాల ఉన్న చీకటి గదిలో రివర్స్గా పడుతుంది. అంటే ఇన్వర్టెడ్ ఇమేజ్. ఈ యొక్క గోపురం నీడ తలకిందులుగా పడుతుంది. అది మనం ముందు ముందు చూస్తాము. 7వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించినటువంటి దేవాలయం. తర్వాత 10-11వ శతాబ్దంలో చాళుక్యులు హోయసాలుల కాలంలో కొన్ని మార్పులు జరిగాయి. రాజగోపురం అష్టకోణాకృతిలో ఉంటుంది. 3 రాజగోపురాలు గలవు ఇక్కడ. ఒకటి రాయల్ టవర్ అని కూడా కలదు. అంటే అందులో రాజవంశానికి చెందిన వాళ్ళు మాత్రమే ఆ దారి గుండా ఆ ద్వారం గుండా వస్తారన్నమాట. మనం ఇప్పుడు దాటుకుంటూ వెళ్తున్నటువంటి రాజగోపురం ఉంది కదా, దీని నీడే తలక్రిందులుగా పడుతుంది. ఆ నీడపడి ప్రదేశానికి దాదాపుగా 300 అడుగుల దూరంలో ఉంటుంది. ఆ గర్భగుడి ఉంది కదా చివరిలో కనిపించేది, దాని వెనకాల 3 తలలు ఉన్నటువంటి నంది విగ్రహం ఇదే. భక్తులు బొట్టు పెట్టుకోవడానికి నిల్వ ఉంచేటటువంటి పాత్ర. వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కుందానికి ఏర్పాటు చేసిన కాలువ. ఆ రోజుల్లో ఇక్కడ కాలువ ఓపెన్ ఉండేది. ఈ మధ్య కాలంలో మూసేశారట. భక్తులు ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళేది కదా. అది మ్యారేజ్ హాల్, ఇది ఎంగేజ్మెంట్ హాల్. అది డిసెంబర్లో విరూపాక్ష టెంపుల్ పక్కనే ఒక మన్మంతా కొండనే ఉంది, వాటర్ ట్యాంక్. అక్కడికి శివ పార్వతి విగ్రహాలు అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ పూజలు చేస్తారు. పూజలు చేసిన తర్వాత ఒక పుట్టిలో పెడతారు. పుట్టిలో పెట్టి ఒక 3-4 రౌండ్ తిరుపుతారు. అక్కడ తిరిపిన తర్వాత ఆ మూర్తులు ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు డిస్కషన్ చేస్తారు పెళ్లి ఎప్పుడు పెట్టుకుందామని. సో పెళ్లి ఎప్పుడు ఏప్రిల్లో అవుతుంది సార్. అందుకే అది ఎంగేజ్మెంట్ హాల్. అది 14 సంచుల్లో అది నిర్మాణమైంది. అంటే శివ పార్వతుల ఎంగేజ్మెంట్ అన్నమాట.
లక్ష్మి ఏనుగు లక్ష్మి ఉండే స్థలం అయింది. ఆ. ఇప్పుడు మోస్ట్లీ ఇది నదికి వెళ్ళింది స్నానానికి. ఇప్పుడు లేదు, తుంగభద్ర నదికి వెళ్ళింది సార్ స్నానానికి. తీసుకుపోయినారు. వస్తుందా? ఇప్పుడు వస్తుంది, ఒక హాఫ్ అన్ అవర్ వస్తుంది. కొత్తగా గోపురాలు 4 వైపులు ఉండాలి కదా, దీనికి 2 సైడ్ ఉన్నాయండి. సార్ అంటే ఇక్కడ 2 ఎంట్రన్స్ ఉంది సార్ దీనికి. దాన్ని మేము ఈస్ట్ గోపురం దీపస్తంభం అంటాము. ఇక్కడ 5 పీఠాలు ఉన్నాయి. 5 దీపాలు, ఇది దీపస్తంభం. దీపస్తంభం ఇది. రెండోది అక్కడ కనబడుతుంది కదా, అది బ్రహ్మపీఠ అంటాం దాన్ని. అంటే ఏదైనా మనసులో మీరు శివకి చెప్పాలంటే అలా చేతులు పట్టుకొని అలా వెయిట్ చేయాలి. మీ మనసులో ఏదైనా ఉంటే చెప్పాలి, తర్వాత ఇలా జాయింట్ చేసి వదలాలి. అంటే అది కోరిక అవుతుంది. ఇది అక్కడ అది నైవేద్య పీఠ అంటాం. తర్వాత ఇది దీపపీఠ అంటాం. దీపస్తంభం ఉంది కాబట్టి. స్తంభం ఉంది. అక్కడ నందిపీఠ ఉంది. ముందుగా నందిపీఠ, దీపపీఠ, స్తంభపీఠ. సార్ ఇప్పుడు మేము ఉన్నది కళ్యాణ మంటపంలో. కళ్యాణ మంటపంలో పైన సీలింగ్లో మేము పెయింటింగ్స్ చూడొచ్చు. ఆ పెయింటింగ్స్ అన్ని 500 years ఓల్డ్. అవన్నీ మొత్తం మార్బల్ పెయింటింగ్స్లో చేశారు. ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను సార్. సార్ ఫస్ట్ లైన్ మనకి కనబడుతుంది కదా, అక్కడ మధ్యలో విద్యారణ్య స్వామి అని గురువారు ఉన్నారు. అక్కడ వాళ్ళని పల్కి మీద తీసుకొస్తున్నారు. అంటే ఆనేగుంది నుంచి విరూపాక్ష టెంపుల్ వరకు తీస్తున్నారు. వెనక చూడొచ్చు మేము మెరణి చేస్తున్నారు. అక్కడ సెకండ్ లైన్ ఉంది కదా, ఇది మహాభారత యుద్ధం జరుగుతుంది అక్కడ. ఇలా 3 లైన్ ఉంది కదా, మనం ఇక్కడ అర్జున కనబడుతున్నాడా? ఓకే సార్. మహాభారత యుద్ధం ఎలా జరిగేది అనేది మనకి అక్కడ పెయింటింగ్స్లో మేము చూడొచ్చు. మూడోది ఇక్కడ మనకి అర్జునుడు కనబడుతుంది అక్కడ. ఇంకా అర్జునుడు బాణ కొట్టడం మనం చూసాం కదా, అదంతా మహాభారతం కనబడుతుంది. ఇదే అదే అలా పక్కనే ఫస్ట్ నుంచి రా ఇంకా సార్ అదే మహాభారతం యుద్ధం చేస్తాం కదా, మనకు కనబడుతుంది కదా అర్జును పైన బాణ కొట్టడం. అది కూడా ఇక్కడ మెరవణిక చేస్తున్నారు. తర్వాత ఇక్కడ అదే లేనండి, ఇక్కడ అర్జున కింద చూసి పైన అక్కడ ఫిష్ ఉంది కదా, చేపను కొడుతున్నాడు కింద చూసి. అది కూడా చూడొచ్చు కింద నీళ్ళ చూసి పైన చేపని కొట్టడం బాణాల్లో. అది కూడా చూడొచ్చు మేము. 4వ లైన్లో అక్కడ విష్ణు దశావతారాలు ఉన్నాయి సార్. ఫస్ట్ లైన్లో వచ్చి మత్స్య అవతారము, కుర్మ అవతారము, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, కృష్ణ, కల్కి. అక్కడ మనకి దశావతారాలు కనబడతాయి. కళ్యాణం అంటాము. శివ పార్వతి అక్కడ వివాహం జరుగుతుంది. ఈ పక్కనే విష్ణు ఉన్నారు. విష్ణు పక్కనే లక్ష్మి ఉంది. లక్ష్మి పక్కన ఋషిశృంగ మహర్షి ఉన్నారు అక్కడ. ఇటు వస్తే ఇక్కడ పక్క బ్రహ్మలింగం ఉన్నారు, బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి పక్కనే సరస్వతి ఉంది. సరస్వతి పక్కనే నారాయణ ఉన్నాడు, నారదుడు. ఈ గర్భగుడి నుంచి వెనక్కి వెళ్ళినట్టయితే మనకి ఈ గోపురం యొక్క నీడ రివర్స్లో పడుతుంది. అది చూడబోతున్నాము. అంటే గర్భగుడి వెనకాల మార్గం ఉంటుంది. ఆ మార్గం కూడా వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇక్కడ పక్కన అన్ని రూమ్స్ ఉంటాయి. ఇగో ఈ రూమ్లోనే శిఖరం యొక్క నీడ తలకిందులుగా పడుతుంది. అంత చీకటిగా ఉన్నది. బాగా కనబడుతుంది. అక్కడ చిన్న హోల్ కనబడుతుంది కదా, ఆ హోల్ గుండా హోల్ ఉంది కదా, దాన్ని మేము పిన్ హోల్ కెమెరా టెక్నిక్ అంటాము. దాని లోపల నుంచి కూడా గోపురం కనబడుతుంది మనకు. పిన్ హోల్ కెమెరా టెక్నిక్. అది లైటింగ్ రిఫ్లెష్ మనకి ఆ గోపురం ఇక్కడ ఉల్టా కనబడుతుంది. అక్కడ ఒక వాల్ ఉంది కదా, ఆ వాల్లో చూడండి అది నెరలో మనకి ఉల్టా కనబడుతుంది. దీన్ని మేము సైన్స్ అంటాము. పిన్ హోల్ కెమెరా టెక్నిక్. ద బిగ్ గోపురం ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇన్వర్టెడ్ ఇమేజ్.
అవునా కనబడుతుంది కదా.